అంత గొప్పింటికి చెందిన వాళ్ళ మీరు? అవునన్నయ్య. అలాంటి మీరు ఇలాంటి మా ఇంట్లో అద్దెకుండటం ఏంటమ్మా? చెప్తానన్నయ్య, మీకంతా వివరంగా చెప్తాను. మావయ్య కొండ మీదికి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడానికి వెళ్ళారు. నా భార్యని చీటర్గా భావించే ఈ ఇంట్లో నేను ఉండలేదు. అదన్నయ్య జరిగింది. అందుకే మేమింట్లో నుంచి వచ్చేసాము. అప్పుడు నేను మీ దగ్గర మసాజ్ నేర్చుకుంది కూడా మా మామయ్య గారికి చేయడం కోసమే. కానీ మా తోటి కోడలికి మా మామయ్య గారు కోలుకోవడం ఇష్టం లేక నా చేత ఆ వైద్యాన్ని ఆపించేసింది. అందుకే ఇప్పుడు మా అత్తయ్య గారి తృప్తి కోసం వైద్యం చేయిస్తున్నట్టుగా నటిస్తూ నీ చేత ఆ కొబ్బరి నూనెతో మసాజ్ చేపిస్తుంది. ఇప్పుడు మామయ్య గారు ఎలా ఉన్నారన్నయ్య? బాగానే ఉన్నారమ్మా. కాకపోతే కొబ్బరి నూనెతో మసాజ్ చేస్తే ఏం ఉపయోగం ఉంటుంది చెప్పు? మన దగ్గర మంచి రకరకాల ఆయిల్స్ ఉన్నాయి. వాటితో చేస్తే ఖచ్చితంగా ఆయనలో మార్పు వస్తుంది, లేచి తిరుగుతారు. కానీ మీ తోడికోడలు నన్ను ఆయిల్స్ తీసుకుని అక్కడికి వెళ్ళనివ్వట్లేదు. ఆవిడిచ్చిన కొబ్బరి నూనెతోనే మసాజ్ చేయమంటుంది. ఏం చేయాలో ఏంటో అర్థం కావట్లేదమ్మా. విషయం మా వారికి చెప్తానన్నయ్య. ఆయనతో మాట్లాడి ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది ఆలోచిద్దాం. ఏదో ఒక రకంగా మామయ్య గారిని కాపాడుకోవాలి. కాపాడుకుందామమ్మా, తప్పకుండా కాపాడుకుందాం. నా వైపు నుండి ఎటువంటి సహాయం కావాలన్నా చేయటానికి నేను సిద్ధంగా ఉన్నానమ్మా. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. వస్తానమ్మా. అన్నయ్య. ఏంటమ్మా? అది అది నా దగ్గర మొహమాటం ఎందుకమ్మా, చెప్పు. అదే అన్నయ్య, మా గురించి, మా మామయ్య గారి గురించి వనజాక్షి వదినతో చెప్పనమ్మా. నువ్వు చెప్పమన్నా కూడా నేను దానికి చెప్పను. దాని సంగతి నాకు తెలుసు కదా. పొరపాటును కూడా మీ విషయాలేవి దాని దగ్గర మాట్లాడను, సరేనా? థ్యాంక్ యూ అన్నయ్య. వస్తానమ్మా. అఖిల్ బాబు, మీకు ఒక శుభవార్త. మామయ్య గారు వాళ్ళు ఎక్కడున్నారో తెలిసిపోయింది. అవునా? తెలిసిపోయిందా? అవును అఖిల్ బాబు. సత్యం అన్నయ్య నేచురల్ ట్రీట్మెంట్ చేయడానికి వెళ్ళేది మామయ్య గారికే. అవునా? ఎంత శుభవార్త చెప్పావు శ్యామ. డాడీ ఎలా ఉన్నారట? బాగానే ఉన్నారంట. సత్యం అన్నయ్య దగ్గర ఉన్న నేచురల్ ఆయిల్స్తో మసాజ్ చేస్తే మామయ్య గారిలో తొందరలోనే మార్పు వస్తుందని చెప్పారు. కానీ ఐశ్వర్య అక్క అన్నయ్యని ఆయిల్స్ తీసుకువెళ్ళనివ్వడం లేదు. మనమే ఏదో ఒక మార్గం ఆలోచించి మామయ్య గారిని కాపాడుకోవాలి. కాపాడుకుందాం శ్యామ, తప్పకుండా డాడీని కాపాడుకుందాం. ఇంతకాలం డాడీ ఎక్కడున్నారో తెలియక చాలా టెన్షన్ పడ్డాం. ఇప్పుడు అడ్రస్ తెలిసింది కాబట్టి ఎలా కాపాడుకోవాలో ఆలోచించి నిర్ణయం తీసుకుందాం. అలాగే అఖిల్ బాబు. ముందు రేపు సత్యం అన్నయ్యతో కలిసి వెళ్ళి ఆ కొత్తింటి అడ్రస్ తెలుసుకోవాలి. అలాగే శ్యామ, తెలుసుకుందాం. ఇప్పుడు నాకు నిశ్చింతగా ఉంది. నువ్వు అన్నట్టు కన్నయ్య కరుణించాడు శ్యామ.
డాడీ వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో ఆ అడ్రస్ మనకి తెలిసేలా చేశాడు. అందుకే అంటాను, కన్నయ్య ఉన్నాడు కదా, కంగారు ఎందుకు అని. శ్యామా, డిన్నర్ చేద్దామా? డిన్నరా? టైం ఎంత అయింది అఖిల్ బాబు? 7ంటికే డిన్నర్ చేయడం ఏంటి? ఏంటంటే డాడీ వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళ అడ్రస్ తెలిసింది కదా. తెలిస్తే అంటే తెలిసినందుకు చాలా సంతోషంగా ఉంది కదా. ఉంటే అంటే సంతోషంగా ఉన్నప్పుడు ఏ టెన్షన్ లేకుండా ఆటోమేటిక్గా ఆకలేస్తుంది, కడుపు నిండా తినొచ్చు కదా. తింటే అంటే తిన్న తర్వాత తొందరగా పడుకోవచ్చు కదా. పడుకుంటే అంటే పడుకున్న తర్వాత తొందరగా నిద్రపోవచ్చు కదా. నిద్రపోతే అంటే ముందు మనం నిద్రపోతే తర్వాత మనం నిద్రపుచ్చాల్సిన పిల్లలు వస్తారు కదా. వస్తే అంటే వాళ్ళు వచ్చాక మనల్ని సరిగ్గా నిద్రపోనివ్వరు కదా. పోనీయకపోతే అంటే ఆ తర్వాత తెల్లవార్లు మనకు నిద్ర ఉండదు కదా. అందుకనే పిల్లల కోసం తొందరగా తినేసి పడుకుందాం అంటున్నాను. ఏంటి, అబ్బాయి గారి మనసు పిల్లల మీదకి పోతుంది, అమ్మాయి గారి మనసు మొగుడు మీదకి పోతుందా? పోండి. పెళ్ళాం మొగుడితో చీ పోండి అందంటే అర్థం రా రండి అని. ఎవరు చెప్పారండి ఈ అర్థం? ఏ మొగుడిని అడిగినా చెప్తారు. అబ్బా వదలండి. వదలమండి. ఆకలి అన్నారు కదా, డిన్నర్ అన్నారు కదా. అన్నం తినడం మాత్రమే ఆకలి కాదు, అందాన్ని కొరుక్కు తినడం కూడా ఆకలే. డైనింగ్ టేబుల్ దగ్గర చేసేది డిన్నర్ కాదు, ఎక్కడ ఏకాంతత దొరికినా చేసేది డిన్నరే. అబ్బా వేళాపాళ లేకుండా ఏంటిది? వేళాపాళా చూసుకొని టైం ప్రకారం చేయడానికి ఇది ఉద్యోగం కాదు, కాపురం. బదలనిక తోడవుతా రోజంతా, వెలుగులిడు నీడవుతా, దానై నడిపే నీ చేతి గీత, విడవక సాత తీరం తెలిపి రాత, తిలకమై వాంత కనులలో అడుగులాడే కళ్ళేనంత. సత్యం గారు, ఏంటి నిఖిల్ బాబు? మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేవండి. అదేంటి బాబు పొద్దున్నే అలా అంటున్నారు? మా డాడీ వాళ్ళు ఎక్కడున్నారో తెలియక మేము చాలా టెన్షన్ పడుతున్న టైంలో వాళ్ళ అడ్రస్ చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మనలో మనకు థ్యాంక్స్ ఏంటి బాబు? అన్నయ్య, మేము కూడా నీతో వద్దాం అనుకుంటున్నాము. నాతోనా? ఎక్కడికమ్మా? మా మామయ్య గారి వాళ్ళ ఇంటికి. అమ్మో వద్దమ్మా, నేను మిమ్మల్ని తీసుకెళ్ళానంటే లేనిపోని తలనొప్పి అవుతుంది. నేను అక్కడ మసాజ్ చేస్తున్న విషయం ఎవరికీ తెలియనివద్దని మీ తోడికోడలు నాకు చాలా గట్టిగా చెప్పిందమ్మా. ఎవరికన్నా చెప్తే పరిస్థితి బాగోదని వార్నింగ్ కూడా ఇచ్చింది.
అందుకని మిమ్మల్ని నాతో తీసుకెళ్ళలేనమ్మా. నీతో అంటే నీతో కలిసి ఆ ఇంట్లోకి రామన్నయ్య. నీతో పాటు వచ్చి ఆ ఇల్లు ఎక్కడుందో దూరం నుంచి చూస్తామంతే. అవునా? అయితే పర్లేదులేమ్మా. ఎందుకైనా మంచిది మీరు నన్ను కొంచెం దూరంగా ఫాలో అవుతురండి. మనం ముగ్గురం కలిసి వెళ్ళడం కానీ మాట్లాడుకోవడం కానీ దారిలో ఎక్కడన్నా ఎవరైనా చూశారంటే లేనిపోని తలనొప్పి అవుతుంది. అవునన్నయ్య, కరెక్టే. ముందు మీరు బైక్ మీద వెళుతూ ఉండండి, మిమ్మల్ని ఫాలో అవుతూ మేము మీ వెనకాలే వస్తాం. సరేనమ్మా. నమస్తే అమ్మా. నమస్తే అండి. సత్యం గారు, నేనొక మాట చెప్తాను, మీరేమీ అనుకోరు కదా? అనుకోనమ్మా. మీరు ఇన్ని రోజులుగా మా ఆయనకి మసాజ్ చేస్తున్నారు, అయినా కొంచెం కూడా మా ఆయనలో గుణం కనిపించలేదు. కొబ్బరి నూనెతో మసాజ్ చేస్తే ఏం కనిపిస్తుందమ్మా గుణం? ఇంతకు ముందు ఒక అమ్మాయి చేసింది. తను ట్రీట్మెంట్ మొదలుపెట్టిన 2-3 రోజులకే ఆయనలో గుణం కనపడింది. కాళ్ళు చేతుల్లో కదలిక కూడా వచ్చింది. అంటే మీరు సరిగ్గా చేయడం లేదని కాదు నా ఉద్దేశం. మీరు వాడుతున్న ఆయిల్ వల్ల ఉపయోగం లేదేమోనని నా ఉద్దేశం. వేరే ఆయిల్ తెచ్చి మసాజ్ చేస్తే బాగుంటుందేమోనని. అలాగేనమ్మా, వేరే ఆయిల్స్ తెచ్చి మసాజ్ చేస్తాను. ఇలా చెప్పానని ఏమీ అనుకోకండి. అయ్యో పర్లేదమ్మా. ఏదేమైనా సార్ తొందరగా కోలుకోవడమే కదా మనకు కావాల్సింది. మీరు వెళ్ళి ట్రీట్మెంట్ మొదలు పెట్టండి. అలాగేనమ్మా. నమస్తే సార్. ఈ కొబ్బరి నూనెతో ఎన్ని రోజులు మసాజ్ చేసినా ఏమీ ఉపయోగం ఉండదు సార్. ఆ పెద్దావిడేమో వేరే ఆయిల్ తెమ్మంటుంది, నీలాంబరి మేడమేమో ఇవన్నీ ఒప్పుకోదు. ఏం చేయాలో ఏంటో. ఈ పనులన్నీ మా ఆవిడ కోసం చేస్తున్నాను సార్. దానికి డబ్బు పిచ్చి. నేనేమైపోతానో ఏంటో. ఏంటి ఆలోచిస్తున్నావు? వేరే ఆయిల్ తీసుకొచ్చి మసాజ్ చేద్దాం అనుకుంటున్నావా? అంటే మీ అత్తగారు అలా చేయమని చెప్పారు కదా మేడం. ఆవిడ అలా చెప్పింది కదా అని చేద్దాం అనుకుంటున్నావా నువ్వు? చేస్తే బాగుంటుందేమోనని. అంటే ఆ ఆయిల్స్తో మసాజ్ చేస్తే మీ మామయ్య గారు తొందరగా కోలుకుంటారు మేడం. 10 రోజుల్లో లేచి తిరుగుతారు. ఆయన ఇప్పుడు లేచి తిరిగి ప్రపంచాన్నే ఉద్ధరించనక్కర్లేదు. బ్రతికినంత కాలం అలా మంచాన పడుంటే చాలు. ఆవిడేదో అంది కదా అని చెప్పి నువ్వు వేరే ఆయిల్ తీసుకొచ్చి మా మావయ్య గారికి మసాజ్ చేయటం మొదలు పెట్టావో నీ మీద దొంగతనం కేసు బనాయించి జైల్లో పెట్టిస్తా. జాగ్రత్త. అమ్మమ్మో, అలాంటి పని చేయొద్దమ్మా. మీరు చెప్పినట్టే ఈ ఆయిల్తోనే మసాజ్ చేస్తాను.
మీరలా కన్నీళ్లు పెట్టుకోవడం తప్ప ఏం చేయలేరు మావయ్య గారు. సత్యం, నీ ఫోన్ ఒకసారి ఇటివ్వు. నా ఫోనా? నా ఫోన్ ఎందుకమ్మా? ఎందుకు ఏంటి అనే ప్రశ్నలు వెయ్యొద్దు. ఫోన్ ఇటివ్వు. ఈ ఫోన్లో పెద్ద ఆయన ఫోటో ఉంది కదా, ఈవిడ చూసిందంటే కొంప మునుగుతుంది. ఏంటి ఆలోచిస్తున్నావు? ఇవ్వు. పెద్ద ఆయన ఫోటో చూస్తుందేమో. ఏంటి మేడం ఫోటోలు చెక్ చేస్తున్నారు? మా ఇంట్లో వాళ్ళ ఫోటోలు ఏమన్నా నువ్వు తీసావేమోనని డౌట్ వచ్చి. అయ్యో, ఫోటోలు తీయొద్దని మీరు చెప్పారు కదా మేడం. చెప్పాక ఎందుకు తీస్తాను మేడం? ఏమో, ఒకవేళ ఫోటోలు తీసావేమోనని. ఓకే, ఫోటోలు ఏం లేవులే. ఫోటోలు ఏమీ లేకపోవడం ఏంటి? పెద్ద ఆయన ఫోటో ఉండాలి కదా, ఏమై ఉంటుందబ్బా? తొందరగా మసాజ్ కార్యక్రమం పూర్తి చేయి, నీకు పేమెంట్ ఇస్తాను. అలాగే మేడం. ఆ ఫోటో ఏమై ఉంటుంది? ఇదిగో నీ పేమెంట్. థ్యాంక్స్ మేడం. ఇక నువ్వు వెళ్ళొచ్చు. అలాగే మేడం. ఏంటి మావయ్య, మీ కన్నీళ్ళు ఇంకా ఇంకిపోలేదా? నేను మాట్లాడే ప్రతి మాట మీకు అర్థమవుతుందని నాకెప్పుడో అర్థమైంది మావయ్య. కానీ మీకు మంచి ఆయిల్తో మసాజ్ చేయిస్తే మీరు తొందరగా కోలుకుంటే నాకు ప్రాబ్లం కదా. నాకు ప్రాబ్లం రాకుండా ఉండాలంటే మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిందే. తప్పదు, అనుభవించండి. ఏంటి ఇంకా సత్యమన్నయ్య రాలేదు? అదిగో. సత్యం గారు రండి, మీకోసం ఎదురు చూస్తున్నాం. ఇల్లంతా పూర్తిగా అబ్జర్వ్ చేశారా? ఇంటి లోపలికి వెళ్ళడానికి ఎన్ని దారులు ఉన్నాయో చూసారా? వాళ్ళకి తెలియకుండా మేము ఇంట్లోకి వెళ్ళి వచ్చే దారి ఏమైనా ఉందా? చూశాను బాబు, ఇల్లంతా చూశాను. ఆ ఇల్లు ఎలా ఉందంటే అది ఆ ఇంటి పరిస్థితి బాబు. అంటే మెయిన్ డోర్ ద్వారా తప్ప మరి ఏ డోర్ ద్వారా మేము లోపలికి వెళ్ళే ఛాన్స్ లేదనమాట. లేదు బాబు. మెయిన్ డోర్ ద్వారా మనం వెళ్ళడం కష్టం కదా అఖిల్ బాబు? అవును, చాలా కష్టం. అడ్రస్ దొరికింది అనగానే ఒకసారి వెళ్ళి డాడీని చూసొద్దాం అనుకున్నాను.
అడ్రస్ దొరికినా కూడా వెళ్ళి చూసి రాలేని పరిస్థితి. బాధపడకండి అఖిల్ బాబు. ఏదో రకంగా ఆలోచించి వెళ్ళి మామయ్య గారిని చూసొద్దాం. అవునమ్మా, నా ఫోన్లో మీ మామయ్య గారి ఫోటో తీసుకొచ్చాను కదా, ఆ ఫోటో లేదేంటి? నేనే డిలీట్ చేశాను అన్నయ్య. అవునా? ఆ ఫోటో డిలీట్ చేసి నన్ను కాపాడావు తల్లి. ఏమైందన్నయ్య? అక్కడ నేను ఎవరి ఫోటోలన్నా తీశానన్న అనుమానంతో మీ తోడుకోడలు నా ఫోన్ తీసుకుని చెక్ చేసిందమ్మా. ఆ ఫోటో కనుక నా ఫోన్లో ఉండుంటే నన్ను అక్కడే చంపేసి ఉండేదమ్మా ఆ మహాతల్లి. మా అక్కకి ఇలాంటి అనుమానం వస్తుందని తెలిసి నేనే ఆ ఫోటోని డిలీట్ చేశాను.